Good morning to all of you. Now, మనం ఎస్టర్డే క్లాస్లో మనము అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎక్సెల్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఇట్స్ నథింగ్ బట్ ద కంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనుకున్నాం. అందులో అవి ఎలా అట్రిబ్యూట్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ మనకి నేమ్ స్పేసెస్ గురించి నేర్చుకున్నాం. సో నేమ్ స్పేసెస్ వచ్చేటప్పటికి XML డాక్యుమెంట్లో ఎలిమెంట్ ఎలా పార్స్ అవుతుంది అనేది చూడొచ్చు అనమాట. అంటే ఇట్ యూజెస్ ద ఎలిమెంట్ నేమ్ టు క్రియేట్ అన్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్. ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఎలా చెప్తుంది అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే స్టాఫ్ నేమ్ క్రిస్ బెట్స్ అండ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సంథింగ్ CMS అండ్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. అంటే ఈ స్టాఫ్ అనే ట్యాగ్లో నేము డిపార్ట్మెంటు అండ్ రూమ్ని మనం స్పెసిఫై చేస్తున్నాం. అంటే ఇక్కడ 2 elements called name, but they each represent different things and have different meanings. So ఏమేంటి అవి? ఇక్కడ application could confuse these 2 items, thus rendering the which whole HTML document useless. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయడానికి న్యూ నేమ్ ఫర్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఉందో అది డిఫికల్ట్. అంటే లార్జ్ ఆర్గనైజేషన్లో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ XML స్కీమ్స్ ఉంటాయి కాబట్టి వాటినన్నిటినీ కూడా మనము ఒక నేమ్ స్పేస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏ నేమ్ స్పేస్ ఈజ్ ఏ వే ఆఫ్ కీపింగ్ ద నేమ్స్ అండ్ యూజ్డ్ బై ద అప్లికేషన్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఈ క్రిస్ బెట్స్, ఈయన డిపార్ట్మెంట్, అట్లా ఎంతమంది ఉంటారు? సో మెనీ పీపుల్ ఉంటారు స్టాఫ్. ఈ స్టాఫ్ ఇంకొక స్టాఫ్ అట్లా అన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం నేమ్ స్పేస్ని చేస్తామన్నమాట. కాబట్టి ఏ నేమ్ స్పేస్ ఈజ్ ఏ వే ఆఫ్ కీపింగ్ ద నేమ్స్ యూజ్డ్ బై ద అప్లికేషన్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. Within a particular namespace, no duplication of names can exist. సో మళ్ళీ క్రిస్ బెట్స్ అనే ఇంకొక డూప్లికేట్ నేమ్ రాదు కదా. సో కాబట్టి నేమ్ స్పేస్ ఎప్పుడైతే మనం ఇట్లా స్పెసిఫై చేస్తామో సో ఆటోమేటిక్గా మనకి విత్ ఇన్ ఏ పర్టికులర్ నేమ్ స్పేస్లో నో డూప్లికేషన్ ఆఫ్ ద నేమ్స్ కెన్ ఎగ్జిస్ట్. సో అప్లికేషన్స్ మే యూజ్ మెనీ డిఫరెంట్ నేమ్ స్పేసెస్ ఎట్ ద సేమ్ టైమ్. సో చాలా మంది వస్తారు. ఈ స్టాఫ్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మారుతుంది, డిపార్ట్మెంట్ మారుతుంది, చాలా నేమ్ స్పేసెస్ అయితే వస్తాయి, కానీ ఏది కూడా డూప్లికేట్ కాదు. సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఈజ్ ఏ సిస్టమ్ డిపెండెంట్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ పర్ల్ క్రియేట్ ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్స్ టు మేనేజ్ దీస్. పర్ల్ దీనికి ఇంటర్నల్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. సో కంపైల్డ్ లాంగ్వేజెస్ రిలే అపాన్ ద కంపైలర్ టు ఎలియాస్ నేమ్ స్టాటిస్టికల్లీ యాజ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కంపైల్డ్. ప్రోగ్రామ్ కంపైల్ అయ్యేటప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్నీ కూడా స్టాటిస్టికల్లీ ఎలియాస్ అయ్యి మనకి అవి కంపైల్ అవుతాయి అన్నమాట. సో XML డెవలపర్స్ కెన్ స్పెసిఫై దేర్ ఓన్ నేమ్ స్పేస్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ అప్లికేషన్స్. వాళ్ళు ఓన్గా కూడా ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసుకుని చాలా మెనీ అప్లికేషన్స్లో వాడేలాగా కూడా XML డెవలపర్స్ యూజ్ చేసుకుంటారు. సో ఏ నేమ్ స్పేస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద XML ఇన్ ద సేమ్ వే యాజ్ ద DTDలో ఎలా అయితే ఇస్తామో అలాగే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తామన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ వెర్షన్లో అంటే మామూలుగా ఇదంతా కూడా మనం ముందే అనుకున్నాం, ఇదంతా ఫస్ట్లో ఇట్లా వస్తుంది అని. సో కానీ దానికి నేమ్ స్పేస్ చెప్పేటప్పుడు మనం నేమ్ స్పేస్ని ఇలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో నేమ్ స్పేస్ NS, this one is the name space breads, prefix is equal to bread. Name space NS, this one is the meat and prefix is equal to lambs. సో అంటే ఇది తీసుకున్నప్పుడు బ్రెడ్ తీసుకుంటుంది, ఇది తీసుకున్నప్పుడు మీట్ తీసుకుంటుంది. సో కాబట్టి ఇలా కాబట్టి బ్రెడ్ నేమ్ అన్నప్పుడు అవి తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకోమన్నప్పుడు అండ్ ఇంకొకటి తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లా మనము స్పెసిఫై చేస్తాం అనమాట, నేమ్ స్పేసెస్ని స్పెసిఫై చేస్తాం. ఓకే, ఇక ఈచ్ కేటగిరీ ఆఫ్ రిసైప్ హ్యాజ్ ఏ
name element. However, because the namespace have been declared, there no chance of an application confusing the two names. సో ఎక్కడ కూడా డూప్లికేషన్ రాదు అని అనుకున్నాం కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ అనేది కూడా మనకి ఉండదు. ఏ నేమ్ స్పేస్ అయితే మనము స్పెసిఫై చేస్తున్నామో అక్కడ బ్రెడ్ అని చెప్పాం, బ్రెడ్ తీసుకుంటున్నాం, మీట్ అని చెప్పాం, మీట్స్ తీసుకుంటున్నాం, ఇంకెక్కడ కూడా డూప్లికేషన్ కూడా రాదు. సో కాబట్టి need to use namespace until your XML document become quite larger or your application are pre-processing many different schemes at the same time. సో సేమ్ టైమే మెనీ చేయడానికి కూడా మనం నేమ్ స్పేసెస్ని అలా డిక్లేర్ చేసుకుంటాం అనమాట. కాబట్టి నో కన్ఫ్యూజన్ అనేది ఈ నేమ్ స్పేస్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. అంటే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, స్టాఫ్ అనేవాళ్ళు ఎవరు, మనం అక్కడ నేమ్ స్పేస్లో డిక్లేర్ చేస్తున్నాం. నేము స్టాఫ్లో ఆ స్టాఫ్లో ఎవరో ఆ పేరు పర్టికులర్గా చెప్పేస్తున్నాం అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటో చెప్పేస్తున్నాం. అట్లాగే ఏది డూప్లికేట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద నథింగ్ బట్ ద నేమ్ స్పేస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి XML స్కీమా. సో డాక్యుమెంట్ డెఫినిషన్స్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసే XML అప్లికేషన్లో, కానీ XML వ్యూలోకి వచ్చేటప్పటికి దే అపియర్ టు హ్యావ్ ఏ నంబర్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడకూడదు, ఇక్కడ ఇది, ఇక్కడ అది అనే లిమిటేషన్స్ XMLలో ఉంటాయి. HTMLకి అవన్నీ ఏం లేదు. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా యూజ్ మెనీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇన్ ద XML వ్యూ దే అపియర్ హ్యావ్ టు ఏ నంబర్ ఆఫ్ లిమిటెడ్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే డిటిడికి దే హ్యావ్ 2 డాక్యుమెంట్ సెంట్రిక్. ఇక్కడ లిమిటేషన్స్ ఉంటాయి అనుకుంటున్నాము, అవి డాక్యుమెంట్ సెంట్రిక్గా ఉంటాయి. యాజ్ ద నేమ్ ఇంప్లైస్, ఏ డిటిడి ఈజ్ క్రియేటెడ్ టు డిస్క్రైబ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ టెక్స్ట్ డాక్యుమెంట్. డిటిడిని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాము, డిస్క్రైబ్ చేస్తాము. వాట్ ఈస్ ద అదే HTML ఫైల్స్ అయితే XML ఫైల్స్ అయితే మనం స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తాం. XML ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ యాజ్ ఎ వే ఆఫ్ డిస్క్రైబింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. టెక్స్ట్ డాక్యుమెంట్ XMLలో అయితే టెక్స్ట్ డాక్యుమెంట్ డిస్క్రైబ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ HTML ఫైల్స్ అయితే కనుక అది స్ట్రక్చర్ ఆఫ్ ఎ టెక్స్ట్ డాక్యుమెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది డిటిడి అనేది. So instead XML is used to define any form of structured information which may range from a love letter through the interface of an application. Secondly, and related to the first point, DTDs assume that the content of an element will be either text or a child element. Text avvachu lekapothe child element avvachu. But that's not the case in some XML applications where elements may hold binary data. For instance, finally DTDs is not easy. కొన్నేమో బైనరీ డేటాని కలిగి ఉంటాయి కాబట్టి డిటిడిస్ని రైట్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. దే యూజ్ ఏ గ్రామర్ అండ్ సింటాక్స్ ఆల్ ఆఫ్ దేర్ ఓన్. దానికి సొంత గ్రామర్ ఉంటుంది, దానికి సొంత సింటాక్స్ ఉంటుంది, కొన్ని అయితే బైనరీలో ఉంటాయి. అండ్ అందుకని XML అంటే డిటిడిస్ని రాయడం అంత కష్టం, ఈజీ అయిన పని అయితే ఏం కాదనమాట. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు యూజ్ XML ప్లస్ DTD యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ డీల్ విత్ మోర్ కాంప్లెక్సిటీ. వాటిని కనుక సరిగ్గా ప్లాన్ చేసుకుని మీరు స్కీమాలో కనుక ప్రజెంట్ చేసినట్లయితే, అంటే డిటిడిస్ని అండ్ కనుక మీకు సరిగ్గా ప్లాన్ చేసుకుని రాసినట్లయితే అంటే చాలా మోర్ కాంప్లెక్సిటీ ఉన్న వాటిని కూడా మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. కాబట్టి సరైన ప్లానింగ్ అనేది మనకి చాలా అవసరం అనమాట. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే డిటిడిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ప్రైమరీ దే ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ దే వర్ వెల్ అండర్స్టూడ్. అవి బాగా అర్థమవుతున్నాయి కాబట్టి సక్సెస్ అయింది. అండ్ రెండు, వీ ఫైండ్ ఏ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ అండ్ ఏ టెక్స్ట్ బుక్స్ అండ్ మ్యాగజైన్ డిస్క్రైబింగ్ హౌ టు యూజ్ ఏ క్రియేటెడ్ డిటిడి. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు టెక్స్ట్ బుక్ ఈ నెట్లో దొరుకుతుంది. ఇదంతా ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు బోల్డ్ అంత దొరుకుతుంది అనమాట. సో ప్లెంటీ ఆఫ్ టూల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి వీటిని క్రియేట్ చేయడము. అండ్ ఆల్ సిరీస్ ఆఫ్ HTML అండ్ XML ఎడిటర్స్ అన్నీ కూడా డిటిడిని సపోర్ట్ చేస్తాయి. అండ్ మెనీ టూల్స్ రిక్వైర్ ఏ డిటిడి ఇఫ్ దేర్ ఆర్ గోయింగ్ టు వెలిడేట్ యువర్ డాక్యుమెంట్. మన
డాక్యుమెంట్ ఏదైతే రాస్తున్నామో దాన్ని వెలిడేట్ చేయడానికి కూడా టూల్స్ రిక్వైర్ అవుతాయి అన్నమాట. దీస్ బెనిఫిట్స్ ఎనీథింగ్ విచ్ కమ్స్ అలాంగ్ విత్ టు రీప్లేస్ డిటిడీస్ హ్యాజ్ ఏ హార్డ్ జాబ్. సో ఏమేం చేస్తున్నాయని అనుకున్నాం ఇక్కడ. సో టూల్స్ అవైలబుల్ అవుతాయి అండ్ ఆల్ సిరీస్ ఆఫ్ HTML XML ఎడిటర్స్ అన్నిటిని కూడా ఈ వీటి డిటిడీలు ఎడిట్ చేయడం సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా టూల్స్ రిక్వైర్ అవుతాయి అండ్ అవి డాక్యుమెంట్స్ని వెలిడేట్ చేస్తాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ ద డిటిడి. అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఆఫ్ డిటిడి ఎట్ టు బి ఈజియర్ టు అదర్. And at the same time the replacement must be easy to build into existing tools. Existing tools lo replacement kuda must be easy to build into existing tools. So it does not get support from the tools manufacturers. Technical excellence will count for nothing since it just won't be used. A number of conditions have been proposed over recent years with a clear winner emerging recently. DTDs కి సంబంధించిన చాలా ఏవైతే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నీ కూడా హ్యావ్ బీన్ ప్రపోజ్ చేశారనమాట. వీటినన్నిటిని ఎమర్జీ చేసుకురావడానికి, రీసెంట్గా ఎమర్జ్ చేసుకురావడానికి ఈ W3C వాళ్ళు ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేశారు. అదే ఇప్పుడు మనం నేర్చుకునే WXML స్కీమా. సో ఈ స్కీమా అంటే వీటిని ప్రాపర్గా అంటే డిటిడి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి అని తెలిసినప్పుడు వీటన్నిటిని చక్కగా ప్రపోజ్ చేయడానికి అంటే చక్కగా యూజ్ చేసుకోవడానికి మనకి W3C డెవలప్ చేసింది XML స్కీమా అనమాట. ఆ స్కీమాలో ఏం జరుగుతుంది అంటే విచ్ దే యాక్సెప్ట్ యాజ్ ఎ రికమెండేషన్ ఇన్ స్ప్రింగ్ 2001. ఒక ఈ రికమెండేషన్గా ఇది యాక్సెప్ట్ చేసింది. అండ్ XML schema is itself an XML application, which means when you use it, you only need a single grammar and can use your normal XML editor to create it. Only single grammar అవుతుంది అండ్ మామూలు నార్మల్ XML ఎడిటరే దీన్ని క్రియేట్ చేస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ఫ్యూ టూల్స్ ఆర్ అవైలబుల్ విచ్ కెన్ బి యూజ్ XML schema టు వెలిడేట్ XML డాక్యుమెంట్స్. సో కాబట్టి XML స్కీమా ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద XML అప్లికేషన్ కాబట్టి సో ఇట్స్ సింగిల్ గ్రామరే దీనికి అవసరం అవుతుంది అంటే మామూలు XML ఎడిటరే దీన్ని క్రియేట్ చేయడానికి సరిపోతుంది అనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ఫ్యూ టూల్స్ ఆర్ అవైలబుల్ విచ్ కెన్ బి యూజ్ XML స్కీమా టు వెలిడేట్ XML డాక్యుమెంట్స్. ఆటోమేటెడ్ సపోర్ట్ ఈజ్ షూర్ టు స్టార్ట్ ద అపియర్ సూన్. ఆటోమేటిక్ సపోర్ట్ కూడా గ్యారంటీగా ఉంటుంది అనమాట. అండ్ స్కీమా టు అంటే XML స్కీమా ఈజ్ ఏ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అండ్ సిన్స్ ఇట్ కెనాట్ ఈజీలీ బి యూజ్డ్ ఎట్ ద మూమెంట్. అండ్ కాబట్టి ఇక్కడ ఒక రిసైప్కి కావాల్సిన డిటిడి ఎట్లా ఉంది, దాన్ని ఫీచర్స్ అంటే 2 ఫీచర్స్ని యూజ్ చేసి దాన్ని ఎలా చేస్తున్నాము అనేది సింపుల్గానే మనకి చెప్పారనమాట ఆథర్. సో సింపుల్గా మనకి ఆథర్ చెప్పారు. సో దిస్ పేజ్ కూడా బ్లర్ వచ్చింది. సో వన్ థింగ్ ఐ విల్ డూ, నేను మళ్ళీ ఆ పేజ్ని నేను ఫోటో తీసి వాట్సాప్లో పెడతాను, మీరు ఒకసారి ఆ పేజ్ చూడండి. దిస్ వన్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ బ్లర్డ్. ఓకే, స్కీమా ఫర్ ద రిసైప్ బుక్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని చూస్తే మనకేమవుతుంది, కంప్లీట్ XML స్కీమా డెఫినేషన్ అంతా కూడా మనకి రిసైప్ బుక్లో రాయడానికి ఇలా రాస్తామన్నమాట. కాబట్టి ఫస్ట్ మనము చదువుకున్నట్టు XML వర్షన్ 1, ఎన్కోడింగ్ 1, UTF ఇదంతా కూడా కామన్గా మనం నేర్చుకున్నాం కదా ముందు ఎలా పెట్టాలి అనేది. ఆ తర్వాత స్కీమాలో దాన్ని ఇక్కడ ఇలా స్పెసిఫై చేస్తాం. XST స్కీమా, XM LNS అండ్ XST HTTP. సో XST ఎలిమెంట్ నేమ్ ఇచ్చి దానికి కుక్ బుక్ చెప్పేస్తాము. అండ్ తర్వాత ఆ కాంప్లెక్స్ టైప్ని స్పెసిఫై చేసి ఆ సీక్వెన్స్ ఏంటో చెప్తాం. సో తర్వాత దానిలో ఎలిమెంట్ నేమ్స్ ఏంటో మనం స్పెసిఫై చేసుకుంటూ వస్తాం అనమాట.
సో ఆ ఎలిమెంట్ నేమ్లో మనం నేమ్ స్పేస్ని అంటే నేమ్ ఏంటి అండ్ దాని టైప్ ఏంటి అనేది స్పెసిఫై చేసుకుంటాం. ఎలిమెంట్ నేమ్లో ఇంగ్రీడియంట్ ఏంటి అనేది చెప్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది అంత ఈజీ అయిన ప్రోగ్రామ్ ఏం కాదు. సో దీన్ని ఈ స్కీమాని ఇలా రిసైట్ బుక్కి రాసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే దట్ స్కీమా డిఫైన్స్ ఏ నేమ్ స్పేస్ ఫర్ ఇట్స్ ఎలిమెంట్. నేమ్ స్పేస్ చెప్తుంది అంటే ఈ స్కీమా డిఫైన్స్ ఏ నేమ్ స్పేస్ ఫర్ ద ఎలిమెంట్ అండ్ ఎలిమెంట్స్ అండ్ సమ్ అట్రిబ్యూట్స్ దోస్ విచ్ డిఫైన్ ద డేటా టైప్స్. డేటా టైప్స్ని డిఫైన్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే డేటా టైప్ని డిఫైన్ చేస్తున్నాయో ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ నేమ్ స్పేస్. సో XML ఎలిమెంట్స్ అన్నీ కూడా డిఫైన్డ్ విత్ ఇన్ ద XML స్కీమా యాజ్ బీయింగ్ ఐదర్ సింపుల్ టైప్స్ ఆఫ్ ఆర్ కాంప్లెక్స్ టైప్స్. సో కాంప్లెక్స్ టైప్స్ కంటైన్స్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ ద అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి అండ్ సింపుల్ టైప్స్ అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి అన్నమాట. సో అంటే notice that when you define the attributes of a complex element, these definitions must follow those of any child elements which it may have. ఏదైతే అదర్ చైల్డ్గా ఉంటుందో దాని సింటమ్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో సింపుల్ టైప్ డిఫైన్స్ అన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ డేటా. ఓన్లీ డేటాని చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, డేటాని మాత్రం కలిగి ఉంటుంది. విత్ ఇన్ ఏ కాంప్లెక్స్ టైప్ ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ద సీక్వెన్స్ విచ్ మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ ద స్కీమా డాక్యుమెంట్. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా డేటా టైప్స్ డిఫైన్ చేసుకుని అట్రిబ్యూట్స్ ఎలిమెంట్ డెఫినేషన్ ఏంటి అంటే ఎలా డిజైన్ చేస్తున్నారు, అవి ఎప్పుడు ఎంప్టీగా ఉంటాయి అండ్ ఎప్పుడు ఒమిట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎలిమెంట్స్లో మనం ఈ డేటా టైప్లో డిఫైన్ చేసుకుంటాం. అండ్ ద XML స్కీమా రికమెండేషన్ lists a range of data types from traditional integers and strings to day month XML types such as the NM token. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఈ ఎగ్జాంపుల్స్లో కనుక మనం చూసినట్లయితే, మనం ఇందాక ఎగ్జాంపుల్లో మనము చూసినట్లయితే వాటిల్లో కూడా మనకి ఇక్కడ ఎలిమెంట్లో నేమ్ స్పేసెస్ అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో కాంప్లెక్స్ సింపుల్ అన్నీ కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటూ వస్తాం. సో XML స్కీమా ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ లుక్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద XML డెవలప్మెంట్. స్కీమా అనేది ఇంపార్టెంట్ టూల్ లాగా XML డెవలపర్స్కి ఉంటుంది. అండ్ కానీ రీప్లేస్ చేయలేదు, టీడీని రీప్లేస్ చేయలేదు, కానీ XML ఆదర్స్ని కంటిన్యూ చేస్తుంది అండ్ ఇట్ సపోర్ట్ చేస్తుంది. అది అన్నిటినీ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ యూస్ఫుల్ డాక్యుమెంటేషన్ ఇంక్లూడింగ్ ఏ కాంప్రహెన్సివ్లీ ఫ్రైమ్ ఆన్ దిస్ వన్. సో దీనిలో మనకి యూస్ఫుల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ వెబ్సైట్స్లో. దీనికి సంబంధించిన XML స్కీమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ వెబ్సైట్లో అవైలబుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి XML అనేది మనం ఫైనల్గా ఏమి అనుకుంటున్నాము అని అంటే జస్ట్ XML స్కీమా అనేది సింపుల్ ఏమని చెప్పచ్చు, టూల్ లాగా వర్క్ చేస్తుంది, కానీ ఇట్ కాంట్ రీప్లేస్ ద TTDs. సో కాబట్టి మన నేమ్ స్పేసెస్ అన్నీ కూడా మనం అలా XMLలో డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక ఈ టాపిక్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, దీన్నే షార్ట్కట్లో DOM అని అంటాం. DOM, DOM. DOM అంటే ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. సో XML పార్సర్స్ ఏం చేస్తాయి అని అంటే దే కెన్ హ్యాండిల్ డాక్యుమెంట్స్ ఇన్ ఎనీ వే దట్ దే డెవలపర్స్ చూసి. డెవలపర్స్ ఎలా చెప్తారో వాటి ప్రకారము అవి హ్యాండిల్ చేస్తాయి. ఎక్కడి వరకు చేయాలి అనే పాయింట్ వరకు కూడా అవి హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ద W3C రికమెండేషన్స్ ఫర్ XML స్పెసిఫై ద ఎక్స్టర్నల్ బిహేవియర్ దట్ పార్సర్స్ మస్ట్ హ్యావ్. దానికి ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ బిహేవియర్ ఉందా కూడా అది స్పెసిఫై చేస్తుంది అనమాట. ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్సర్స్ ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ బిహేవియర్ ఉందా అనేది కూడా ఈ W3C రికమెండ్ చేస్తుంది అనమాట.
ఈ XMLని స్పెసిఫై చేయమని. అండ్ దట్ సింప్లీ మీన్స్ దట్ ఏ పార్సర్ హ్యాస్ టు స్ట్రక్చర్ ఇట్స్ అవుట్పుట్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే. పార్సర్ ఖచ్చితంగా స్ట్రక్చర్ ఇవ్వాలి దానికి. ఇలా ఉంటేనే అప్పుడు దానికి ఎక్స్టర్నల్ బిహేవియర్ ఉందా లేదా అనేది XML స్పెసిఫై చేయగలుగుతుంది. అండ్ దానికి సమ్ మెసేజెస్ కానీ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి దీనన్నిటికీ కూడా స్ట్రక్చర్ ఇవ్వాలి. పార్సర్ హ్యాస్ టు గివ్ ద స్ట్రక్చర్ అనమాట. సో ద ఇంటర్నల్ బిహేవియర్ ఆఫ్ ద పార్సర్ సచ్ as the data structures which it uses the type of the algorithms used to handle the XML parsing are not specified. సో దానికి కొన్ని ఏ స్ట్రక్చర్స్ పార్సర్ ఏ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తున్నాము అండ్ ఆ టైప్ ఆఫ్ అల్గరిథం ఏంటి, ఆ XML పార్సింగ్ని హ్యాండిల్ చేసేది ఎలాగా, ఇవన్నీ కూడా అన్నీ కూడా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంటర్నల్ బిహేవియర్ చేయడానికి అవన్నీ స్పెసిఫై చేయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ it means that developers can use whatever language they want and or need to when implementing a parser, but that parser will have standard behavior. ఆ parser కి స్టాండర్డ్ బిహేవియర్ ఉండి ఈ డెవలపర్స్ కి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి అవసరం. అందుకనే స్ట్రక్చర్ని ఏమన్నా డిఫైన్ చేయాలి. పార్సర్ దాన్ని ఏంటి XML స్పెసిఫై చేయాలి, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని డేటా స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా ఇంటర్నల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా స్పెసిఫై చేయాలన్నమాట. సో ఎందుకంటే పార్సర్ విల్ హ్యావ్ ద స్టాండర్డ్ బిహేవియర్, పార్సర్కి స్టాండర్డ్ బిహేవియర్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 మోడల్స్ కామన్గా యూజ్ చేస్తాం పార్సర్స్లో. అందులో ఒకటి ఏంటి సాక్స్ అండ్ రెండోది డామ్. ఓకే, సాక్స్ అండ్ డామ్. SACS parsers are used when dealing with the streams of data. SACS parsers ఎప్పుడు వాడతాము, డీలింగ్ విత్ ద స్ట్రీమ్స్ ఆఫ్ డేటా. స్ట్రీమ్ ఆఫ్ డేటా వస్తున్నప్పుడు ఏ బిట్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ డేటా, స్ట్రింగ్ ఆఫ్ డేటా, అట్లా ఒక స్ట్రీమ్ ఆఫ్ డేటా వస్తున్నప్పుడు మనం SACS పార్సర్స్ని వాడతాము. సో ద డేటా, the XML documents is parsing from one place to another with the parser acting as an intermediate waypoint. సో ఇలా ఈ డేటా XML డాక్యుమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పార్సింగ్ అవుతున్నప్పుడు ఈ పార్సర్ ఇంటర్మీడియట్ వే పాయింట్గా యాక్ట్ చేస్తుంది ఎందులో, సాక్స్లో. And typically this model is used when parsing XML data across the network between the applications and widely used by the Java programs. Java program యూజ్ చేసి నెట్వర్క్ ద్వారా అది ఒక అప్లికేషన్ నుంచి ఒక అప్లికేషన్కి డేటా పాస్ అవుతున్నప్పుడు ఈ మోడల్ పార్సింగ్కి XML పార్సింగ్ డేటా కోసం ఈ మోడల్ ఉపయోగపడుతుంది అనమాట. So SACS-based parsers do not have to build large static models of the document in memory and are intended to run quickly. So SACS-based parsers do not have to build large static models of the document in memory and are intended to run quickly. So ఎక్కువ బిల్డ్ లార్జ్ స్టాటిక్ మోడల్స్ని బిల్డ్ చేసుకోలేవు అండ్ మెమరీలో అండ్ క్విక్గా రన్ చేయలేవు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద సాక్స్. ద సాక్స్ మోడల్ ఈజ్ దో unsuited to use the website where repeated querying and updating of the XML documents is required. సో అందరూ కాంటాక్ట్ అవుతారు చూడండి, క్వరీస్ ఇచ్చి మళ్ళీ దానికి రిపిటేషన్ రిజల్ట్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం వచ్చిన అలాంటి డైనమిక్ సైట్స్, వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్గా క్వరీయింగ్ చేసి అప్డేట్ చేయాల్సిన XML డాక్యుమెంట్ అట్లాంటి సైట్స్కి, వెబ్సైట్కి ఈ సాక్స్ మోడల్ అనేది సూటబుల్ కాదు, అన్సూటెడ్ అనమాట. అండ్ హియర్ ఇట్ ఈస్ సెన్సిబుల్ టు బిల్డ్ సేమ్ సార్ట్ of representations which can be held in memory for the duration of the use of the application. In such cases DOM is useful అనమాట. DOM అందుకనే మనల్ని DOM గురించి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి రాయమంటున్నారు. అంటే సాక్స్లో ఏంటి, పార్సింగ్ బాగానే ఉంటుంది, చేస్తాము, బట్
అది డైనమిక్ వెబ్సైట్స్కి రిపీటెడ్గా క్వరీయింగ్ ఇచ్చే దగ్గర అక్కడ అది పనిచేయదు అనమాట. కాబట్టి డామ్ బేస్డ్ దాని గురించి మనం తీసుకున్నాం. అయితే ఏంటి డామ్ అంటే యాక్రోనిమ్ ఫర్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది యాక్రోనిమ్ ఫర్ ద DOM is the acronym for the document object model. అయితే ఈ DOM అనేది ఏంటి అంటే ద DOM ఈజ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఏపీఐ అంటాం చూడండి. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఫర్ XML డాక్యుమెంట్స్. DOM అనేది ఒక ఏపీఐ. ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐకి అక్రోనిమ్ ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ XML డాక్యుమెంట్స్. DOM అనేది XML డాక్యుమెంట్స్ కి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే, సో అప్లికేషన్ ఏం చేస్తుంది? అది ఏపీఐ సపోజ్డ్ టు బి ఏం చేస్తుంది? బేసికల్లీ ఏపీఐ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండ్ ఆపరేషన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ద డెవలపర్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్, ఆపరేషన్స్ అవి డెవలప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ కి యూజ్ చేయబడే ఒక సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండ్ ఆపరేషన్స్ అన్నమాట ఏపీఐ అంటే. సో ద మైక్రోసాఫ్ట్ విండోస్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ ఎ వెరీ రిచ్ ఏపీఐ విచ్ ఈజ్ యూజ్డ్ బై డెవలపర్స్ వెన్ క్రియేటింగ్ విండోస్ ప్రోగ్రామ్. విండోస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఇట్లాంటి సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్, ఆపరేషన్స్ చాలా ఉంటాయి అనమాట. దోస్ ఆర్ నథింగ్ బట్ ద రిచ్ ఏపీఐ. సో అంటే ఏపీఐ ఉంటే మనం కొంచెం ఏం చేయొచ్చు? ఈజీగా మనం కోడ్ని డెవలప్ చేసుకోవచ్చు. దాన్ క్రియేట్ దేర్ ఓన్ ఫంక్షనాలిటీ ఫర్ బటన్స్. ఫర్ ఇన్స్టెన్స్ దే యూజ్ ద ఫంక్షనాలిటీ టు విచ్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్. సో ఆల్రెడీ క్రియేట్ అయిన ఫంక్షనాలిటీని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. And access to that functionality is restricted by the API. If the API does not, something happen, then can't be done, even if technically it is a good idea. సో అయితే మరి ఈ XMLలో ఈ ఏపీఐ ఎలా వర్క్ చేస్తుంది అంటే DOM API specifies the logical structure of XML documents and the way in which they are accessed and manipulated. సో ఇక్కడ DOMలోకి వచ్చేటప్పటికి ఇది స్పెసిఫిక్గా ఏమవుతుంది? స్పెసిఫై చేస్తుంది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద XML డాక్యుమెంట్ ఏంటి అనేది స్పెసిఫై చేసి ఎలా దాన్ని యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేసుకోవాలో స్పెసిఫై చేస్తుంది ఈ DOM API. అందుకు ఇది ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ DOMలోకి వచ్చేటప్పటికి చేంజ్ ద పార్సర్, యూ యూజ్ అనదర్ DOM complaint parser possibly written in different languages will leave the operation of your application totally unaffected. సో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి DOM API is nothing but just a specification. ఇది there is not a single reference place of software associated with it, everywhere must be. సో అంటే ఈ DOMలో వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామన్నమాట? ఈ DOM కాంప్లైంట్ అప్లికేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ నీడెడ్ టు హ్యాండిల్ ద HTML డాక్యుమెంట్స్. ఏదైతే HTML డాక్యుమెంట్లో మనకి ఫంక్షనాలిటీ ఉంటుందో అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఆ ఫంక్షనాలిటీని మనకి ఇంక్లూడ్ చేసుకోవడానికి కావాల్సిందే DOM కాంప్లైంట్ అప్లికేషన్స్ అన్నమాట. So they can be build static documents, navigate and search through them, and add new elements, delete elements, and modify the content of the existing elements. So the DOM views XML documents as a trees లాగా ట్రీట్ చేసి ఆ ట్రీస్ లో నుంచి లాజికల్ వ్యూ ప్రకారము ఆ డాక్యుమెంట్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్, అందుకనే ఇక్కడ స్ట్రక్చర్ కనుక డేటా చూసినట్లయితే స్ట్రక్చర్ లో ఇదిగోండి ట్రీ లాగా ఉంటుంది. అంటే HTML కనుక మనం తీసుకున్నట్లయితే HTML లో హెడ్ అనేది ఒక పార్ట్, బాడీ అనేది ఒక పార్ట్. హెడ్ లో టైటిల్ అనేది ఉంటుంది, టైటిల్లో టైటిల్ సంథింగ్ అనేది చెప్పాం. అండ్ బాడీలో పారాగ్రాఫ్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, అండ్ పారాగ్రాఫ్ లో సమ్ టెక్స్ట్ ఉంటుంది, అండ్ లిస్ట్ లో ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్ లో ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్. ఇది సింపుల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము? ఒక ట్రీ లాగా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, సో అది ఎలా ఉంటుంది? డాక్యుమెంట్ మనకి జస్ట్ లైక్ ఏ
ట్రీ లాగా ఉంటుంది. అంటే దానికి లాజికల్ వ్యూని మనము ఇక్కడ చూస్తాము అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో కాబట్టి DOM వ్యూస్ XML డాక్యుమెంట్స్ యాజ్ ట్రీస్ లైక్ దట్ షోన్. అందుకనే మనకి హెడ్లో ఏముంది అండ్ దీనిలో ఏముంది అనేది మనకి చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ మచ్ లాజికల్ వ్యూ ఆఫ్ ద డాక్యుమెంట్. There is no requirement that parsers include a tree as a data structure. What is important that each node of the tree, each XML element is modeled as an object లాగా తీసుకుంటుంది. అందుకనే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటున్నాం. సో వెదర్ ఈవెన్ దో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ద ట్రీ, కానీ ఇక్కడ అది ట్రీ లాగా తీసుకోకుండా ఆబ్జెక్ట్ లాగా మోడల్ చేసుకుంటుంది అనమాట. దిస్ మీన్స్ దట్ ద నోడ్ ఎన్కంపాసెస్ బోత్ డేటా అండ్ బిహేవియర్ అండ్ దట్ ద హోల్ ఆబ్జెక్ట్ కెన్ బి సీన్ యాజ్ ఎ సింగిల్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్. సో హోల్ డాక్యుమెంట్ ఏమో సింగిల్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ గా తీసుకుని ఇక్కడ ఈ మిగిలిన వాటిని డేటా గాను బిహేవియర్ గాను తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థియరీ కనుక తీసుకున్నట్టయితే లెట్స్ ఈచ్ ఆబ్జెక్ట్ హ్యావ్ ఏ యూనిక్ ఐడెంటిటీ విచ్ మీన్స్ దట్ సమ్ వెరీ యూస్ఫుల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టు ద DOM processor. If each node has a unique identity, then the tree has searched for individual nodes. So to an application, the document then became simply a structured set of data items which is manipulated. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాండ్లింగ్ వెబ్ పేజ్ అనేటప్పటికి వచ్చేటప్పటికి XML కంటెంట్స్ డేటాబేస్. ఆ వెబ్ పేజ్ని హ్యాండిల్ చేయడానికి డేటాబేస్కి మనకి డేటాబేస్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ద DOM ఎక్స్పోజ్ ద హోల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ టు ఇట్స్ అప్లికేషన్. ఇట్ ఆల్సో స్క్రిప్ట్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్క్రిప్టబుల్ సో అప్లికేషన్స్ కెన్ మ్యానిపులేట్ ద ఇండివిజువల్ నోట్స్. ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఇండివిజువల్ నోట్స్గా తీసుకుంటాయి. అంటే జావా స్క్రిప్ట్ అండ్ డైనమిక్ HTML కనుక మనం తీసుకున్నట్లయితే HTML డాక్యుమెంట్స్ ఆల్సో బి వ్యూడ్ యాజ్ ద XML డాక్యుమెంట్స్ అండ్ యాక్సెస్ టు ద DOM స్ట్రక్చర్. సో అన్నీ కూడా ట్రీ లాగానే తీసుకుని XML డాక్యుమెంట్స్లో ఎలా అయితే యాక్సెస్ చేస్తుందో అలాగే DOM స్ట్రక్చర్లో HTML డాక్యుమెంట్స్ని కూడా యాక్సెస్ చేస్తాయి అన్నమాట. సో లాంగ్వేజెస్ ఏంటి అని అంటే జావా స్క్రిప్ట్ కెన్ ఈజీలీ బి యూజ్డ్ విత్ ఇన్ ద వెబ్ క్లయింట్స్ టు మ్యానిపులేట్స్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద వెబ్ పేజ్. కాంపోనెంట్స్ ఆఫ్ ద వెబ్ పేజ్ని జావా స్క్రిప్ట్ ఈజీగా, అంటే ఈ జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ, ఆ జావా స్క్రిప్ట్ ఈజీలీ యూజ్ చేస్తుంది అనమాట. ఎందుకు? వెబ్ క్లయింట్స్ని మ్యానిపులేట్ చేయడానికి. సో కాబట్టి XML టేక్స్ ద సేమ్ సార్ట్ ఆఫ్ ఐడియా మచ్ ఫర్దర్ దట్ DOM ఈజ్ నాట్ ఎ HTML. So the current version of the DOM specification makes no inclusion of events. It is the ability to respond to events which gives DHTML is its power. Hopefully this ability will be included in the later versions of the DOM. సో ఫస్ట్ ఇప్పటికైతే అందులో ఆ వర్షన్ లేదు, తర్వాత అది కూడా వస్తుంది అనే హోప్తో ఉన్నారనమాట. అంటే ఇక్కడ ట్రీ లాగా, అంటే దిస్ వన్ ఈజ్ ఈ ట్రీ లాగా చూపించిన దానిలో హోల్ ఒక ఆబ్జెక్ట్ మోడల్గా తీసుకుంటుంది అండ్ ఎవ్రీ నోడ్ ఆబ్జెక్ట్స్గా డేటాగా బిహేవియర్గా తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద డేటా అండ్ దిస్ ఈజ్ ఆల్సో డేటా అండ్ దిస్ ఈజ్ ఆల్సో డేటా అండ్ దిస్ ఈజ్ ఆల్సో డేటా. ఈ బిహేవియర్ని బేస్ చేసుకుని DOM ఆబ్జెక్ట్ మోడల్ లాగా మనకి తీసుకుంటుంది అనమాట. దిస్ వన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద XML. దీనిలోకి వచ్చేటప్పటికి XML స్కీమా గురించి అడుగుతారు. ఆ XML స్కీమా ఏంటో శాంపుల్ రిసైడ్ బుక్ ఇచ్చారు మనకి, అది గుర్తుపెట్టుకుని రాయాలి. అండ్ నెక్స్ట్ అది అడగకపోతే ఎక్కువ సార్లు మనల్ని అడిగేది నథింగ్ బట్ ద DOM.